హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీవాసాస్ట్రో వ్లాగ్స్. ఇవాళ అయితే పెసరపప్పు టమాటో కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాం రండి. ఫస్ట్ అయితే పెసరపప్పుని అయితే ఫ్రై చేసుకుందాం. దాని తర్వాత పెసరపప్పు నానబెట్టి ఇంకా దాని కర్రీకి కావాల్సిన ఐటమ్స్ అయితే కట్ చేసి పెట్టుకుందాం ఫస్ట్. దాని తర్వాత కుక్కర్లో అయితే ఆయిల్ వేసి అది హీట్ అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర, ఇంకా చిల్లీస్ వేసుకోవాలి. కొన్ని ఎల్లిపాయలు యాడ్ చేయండి. దాని తర్వాత ఆనియన్స్ వేసుకొని మొత్తం మిక్స్ చేసుకోండి ఒకసారి. దాని తర్వాత కరివేపాకు, కొత్తిమీర వేసుకోండి. దాని తర్వాత కొంచెం పసుపు యాడ్ చేసుకొని మొత్తం కలిసేటట్టు మిక్స్ చేసుకోండి. మనం కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ కూడా ఇందులో యాడ్ చేయండి. ఫస్ట్ మనం నానబెట్టుకున్న పెసరపప్పును కూడా ఇందులోనే యాడ్ చేసి ఒకసారి మొత్తం కలిసేటట్టు మిక్స్ చేసుకొని కొంచెం కారం ఇంకా సాల్ట్ అయితే వేసుకుందాం. మళ్ళీ మొత్తం కలిసేటట్టు ఒకసారి మిక్స్ చేసుకొని ఒక 2 minutes ఆగాక కొన్ని వాటర్ యాడ్ చేసుకుందాం. ఒకవేళ మీరైతే అప్పటికప్పుడు చేసుకుంటే 2 విజిల్స్, లేదంటే పప్పు నానబెట్టి చేసుకుంటే ఒక 1 విజిల్ అయితే చాలు. నేనైతే నానబెట్టుకొని అయితే చేసుకున్నాను. నాకైతే 1 విజిల్ అయితే పెట్టుకున్నా. ఇక్కడ చూడండి, మెత్తగా ఉడికింది. మనకైతే పోపు పెట్టుకునే అవసరం అయితే లేదు. లాస్ట్ ఫైనల్ టచ్కి కొత్తిమీర యాడ్ చేయండి. అంతే, మన సింపుల్ అండ్ టేస్టీ పెసరపప్పు కర్రీ రెడీ. ఓకే, బాయ్.